Praise the Lord. मैं परमेश्वर को धन्यवाद करता हूँ। मेरा नाम पास्टर सुधाकर इटेकर फ्रॉम चंद्रपुर से मैं बिलोंग करता हूँ और मेरी वाइफ योजना उसके साथ में प्रभु ने यहाँ पर आए हैं। पास्टर जो बागा जी है वो पंजाब से बिलोंग करते हैं। हम 7-8 साल पहले हम पंजाब में हमको बुलाया था और हम वहाँ पर गए और उनकी मिनिस्ट्री उनकी सेवकाई को हमने देखा। बहुत स्ट्रगलिंग, बहुत ही दुख में, तकलीफ में वो सच्चा रीति से परमेश्वर की सेवा करते हैं। దేవుని और ప్రభునందు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు సుధాకర్, పాస్టర్ సుధాకర్ గారు. అలాగే తన వైఫ్ గారు కూడా వచ్చినారు. అయితే పాస్టర్ గారు పంజాబ్ నుంచి, అయితే తనతో పాటు ఒక దగ్గర 7 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు సేవలో చాలా శ్రమల గుండా, దుఃఖం గుండా వెళ్ళి ఉన్నారు. जो हमको उन्होंने इनवाइट किया, एक सेमिनार रखा था, 2-3 दिन की मीटिंग रखी थी। ఒక సెమినార్ పెట్టారండి, ఒక 2 రోజులు. और वो मीटिंग सिर्फ विश्वास के साथ रखी गई। ఆ మీటింగ్, ఆ సెమినార్ కేవలం విశ్వాసం కోసమే పెట్టి ఉన్నాం. जब हम वो मीटिंग में गए उनके पास कुछ भी पैसा नहीं था। మేమైతే ఆయన మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన చేతిలో 1 రూపాయి కూడా లేదండి. लेकिन उनके पास सिर्फ विश्वास था। ఆయనలో కేవలం విశ్వాసం మాత్రమే ఉంది. वो जो मीटिंग चलाया गया, 3 दिन का मीटिंग में बहुत सारा पैसा खर्च आया। ఆ 3 రోజుల కాన్ఫరెన్స్ లో చాలా ఖర్చుతో కూడిన పనులు ఉన్నాయండి. और कोई चीज की जरूरत लगती थी तो वो हमारे पास आते थे और बोलते थे, पास्टर जी ये चीज हमको चाहिए, प्रार्थना करो, परमेश्वर देगा। అయితే ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు అయితే పాస్టర్ గారు వచ్చి ఈయన దగ్గరకు వచ్చి చెప్పేవారు, పాస్టర్ గారు ఇదిగోండి నాకు ఇది అవసరమై ఉన్నది, దీనికోసం ప్రార్థన చేయండి అని చెప్పేవారు. और जब हम प्रार्थना करते थे और प्रभु चमत्कार और मिरेकल करता था। అయితే ప్రార్థన చేసినప్పుడల్లా అక్కడ కార్యం జరిగేది. और 3 दिन का मीटिंग इतना खर्चा हुआ, लेकिन परमेश्वर ने सारे प्रॉब्लम को दूर किया, आशीष किया। ఆ కాన్ఫరెన్స్ లో చాలా చాలా ఖర్చుతో కూడిన పనులు ఉన్నాయి. కాకపోతే దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఖర్చులన్నీ మేము ఊహించని దానికంటే దేవుడు ఇచ్చాడని సంతోషిస్తున్నారు. मैं अभी 25 ईयर से सेवकाई कर रहा हूँ। 25 సంవత్సరాల నుంచి దేవుని పనిలో ఉన్నారు. मेरे पास 9 चर्चेस है हमारे। ఈయనకి 9 చర్చిలు ఉన్నాయండి. और 23 पास्टर्स लोग, 23 पास्टर्स लोग मेरे साथ काम करते हैं। అయితే 23 మంది పాస్టర్స్ ఈయన ద్వారా పనిచేస్తూ ఉన్నారు. मेरे चर्च में मैं अभी तक किसको नहीं बुलाया, ఈయన చర్చిలో ఎవరికి పిలవలేదు. लेकिन जब मैं प्रार्थना किया, అయితే ఈయన ప్రార్థన చేసినప్పుడు तो पास्टर बाघा जी को मैंने पहली बार मेरे चर्च में मैंने इनवाइट किया। అయితే ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ బగ్గా గారికి ఆయన మొట్టమొదటిసారిగా ఆయన చర్చిలో ఇన్వైట్ చేశారు. और जब वो हमारे चर्च में आए, అయితే పాస్టర్ బగ్గా గారు ఆయన చర్చికి వెళ్ళినప్పుడు और परमेश्वर ने बहुत बड़ी रीति से प्रभु ने काम किया। అయితే పాస్టర్ బగ్గా గారు ఆయన చర్చికి వెళ్ళినప్పుడు ఆయన చర్చి చాలా భయంకరంగా ఆశీర్వదించబడింది. और परमेश्वर ने बहुत लोगों को छुटकारा दिया और बहुत लोग आशीषित हो गए। అయితే చాలా మంది దేవుడు విడుదలనిచ్చాడు. ఆ బంధకాల నుంచి, ఆ ప్రతి ఒక్క అంధకాల నుంచి విడుదలిచ్చి అందరినీ ఆశీర్వదించి ఉన్నాడు. और मेरे को जब वो बोले कि पास्टर जी आप हमारे साथ चलो, तो हमारे पास टाइम नहीं था। मेरे को पास्टर जी ने बोले कि बागा हमको भी विशाखापट्टनम ले चलो, तो हमको टाइम नहीं था, फिर भी प्रभु ने हमको लेके आया। అయితే పాస్టర్ బగ్గా గారు సుధాకర్ గారితో అన్నప్పుడు, పదండి మనం విశాఖపట్నానికి పరిచయం చేయడానికి వెళ్దామన్నప్పుడు ఈయన దగ్గర టైం లేదు, ఆయన సమయం లేదు, అయినప్పటికీ దేవుడు ఇలా రావడానికి సహాయం చేశాడు. और प्रभु ने हमको यहाँ पर लेके आया। पास्टर किरण बिशप साहब के वजह से हम यहाँ पे आ सके और बिशप साहब ने हमारा बहुत अच्छे रीति से सुधी लिया और हम 5 बजे मॉर्निंग को हम यहाँ पे पहुंच गए। वो हमको रिसीव किया और मैं पहले ऐसा सेवक को देखा जिन्होंने अपने हाथों से खाना बनाकर हमको खिलाया। అయితే వచ్చినారు పాస్టర్ కిరణ్ గారి ద్వారా అదే చెప్పడం, ఆయన చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళని ఆతిథ్యం చేశారండి. ఆయనే తను చక్కగా వండి పెట్టడం అవన్నీ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు. क्योंकि बहुत कम पास्टर्स होते हैं जो लोगों की सेवा करते हैं। అయితే చాలా తక్కువ పాస్టర్స్ ఉంటారండి అయితే ఇతర సేవకులకి సేవ చేయడం. लोगों की सेवा कौन करते हैं मालूम है? ప్రజల సేవ ఎవరు చేస్తారు తెలుసా మీకు? जिसका मन, जिसका जीवन परमेश्वर को समर्पित है। ఎవరైతే దేవుని యొక్క వాళ్ళ హృదయంలో దేవుని స్వీకరించి దీన మనసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళే ఎదుటి వారికి సహాయపడతారు. जब हम उनके घर में एंट्री किए,
అయితే వాళ్ళ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు उन्होंने हमको बहुत प्यार से स्वागत किया हुआ అయితే చాలా ప్రేమగా ఆహ్వానించారండి. हमने हमारे वाइफ ने बोला पास्टर जी मैं कुछ बनाती सब्जी खाना, तो वो बोले कि नहीं आप बैठो मैं बना कर खिलाऊंगा। हालेलुया। అయితే వాళ్ళ వైఫ్ అన్నారు वेजिटेबल बनाया కొంచెం కూరగాయ